చెప్పండి మీ పేరేంటి? నా పఠాన్ జమీల్ ఖాన్ నా పేరు. ఆదిలాబాద్ జిల్లా మందమరి మాది. ఏంటి మెడల్స్ ఏంటి, మీరేంటి, ఏంటి మీ సమస్య ఏంటి? నేను గత 34 సంవత్సరాల నుండి కుంఫు, కరాటే, తైకాండో ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయిలో గెలుపొందిన పథకాది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? నేను 1989, అప్పుడు నాకు 15 సంవత్సరాలు, ఇప్పుడు 49. ఇప్పటి వరకు నేను సాధించిన పథకాలు జాతీయ స్థాయిలో 29 బంగారు పథకాలు, 12 రజత పథకాలు, అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలో 35 బంగారు పథకాలు, 15 రజత పథకాలు, 24 కాంస్య పథకాలు, 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి తైకాండోలో. కానీ ఇంతవరకు చంద్రబాబు గవర్నమెంట్ నుండి కేసీఆర్ గారి దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చిన, అన్ని ప్రయత్నాలు చేసిన, అంటే అన్ని రకాల క్రీడాకారులకు ఉండటానికి ఇంటి స్థలం ఇస్తున్నారు, నగదు ప్రోత్సాహం ఇస్తున్నారు, ఉద్యోగం నాకు కూడా కల్పించామని చెప్పి. గత ప్రభుత్వం వరకు ఎలాంటి సాయం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, మన క్రీడాశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కళ్ళని కూడా కలిసిన, ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి మాట్లాడండి అంటే ఎవరు తీసుకపోలేదు. ఏమంటున్నారు? మాకే అపాయింట్మెంట్ దొరుకుతలేదు, కలవరు అని చెప్పి. ఈ ప్రభుత్వంలో కూడా నేను సెక్రటరేట్ ప్రయత్నం చేస్తాను అపాయింట్మెంట్ గురించి. వాళ్ళు ఏదో మెయిల్ రాయాలంటే నిన్ననే మెయిల్ రాసిన నేను. ఇక నాకు తెలిసిన కొంతమంది ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ గారు తీసుకపోయి కలిపి అని చెప్పి ఆయన దగ్గర కూడా తిరుగుతాను. మా బెల్లంపల్లి వినోద్ గారు కొద్దిగా పరిచయం 20 years నుండి, ఆయన కూడా చెప్పి తీసుకపోయి నన్ను కలిపియండి ముఖ్యమంత్రి గారిని. ఈ ఫిరోజ్ ఖాన్ అని చెప్పి నాంపల్లి నియోజకవర్గం వీళ్ళ దగ్గర వీళ్ళని కలిసి తీసుకపోయి కలిపేయండి, నన్ను ముఖ్యమంత్రి గారిని కల్పించి మరి ఇప్పుడన్నా నాకు సాయం ఇప్పియండి. గత ప్రభుత్వం వరకు నాకు ప్రపంచ స్థాయి క్రీడాకారులకు డిఎస్పీ ర్యాంక్ ఇస్తున్నారు, గ్రూప్ 1. తర్వాత 500-600 గజాలు జూబ్లీస్లో ఇంటి స్థలం ఇస్తున్నారు, నగదు ప్రోత్సాహం ఇస్తున్నారు. అయితే నాకు కూడా ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా నిఖిల్ జరీన్కి, ఇషా సింగ్కి డిఎస్పీ ర్యాంక్ ఇచ్చారు. ఒక 2,600,00,000 గజాలు ఇంటి స్థలం ఇచ్చారు. చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా నిఖిల్ జరీన్కి 15 రోజుల లోపే మళ్ళీ 2 కోట్లు ఇచ్చారు. నేను వరల్డ్ కప్ 4 గెలిచినావా. తైకాండో ఛాంపియన్షిప్ అమెరికా వాళ్ళు నిర్వహించింది. 4 తైకాండో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినాను నేను. 2016, 17లో 2, 19. మరి అక్కడ దాకా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి నాకు. ఎవరైనా కనీసం ముఖ్యమంత్రి గారి దాకా తీసుకుపోయి నన్ను కల్పించి అందరిలాగా నాకు డిఎస్పీ ర్యాంక్ ఇవ్వకుండా కూడా ఏదైనా ఒక ఉద్యోగం. గర్ల్స్ హై స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, చాలా ముఖ్యం ఈ రోజుల్లో ఆత్మరక్షణ కోసం. ఏదన్నా స్కూల్లో కూడా నాకు ఇచ్చినా కూడా నేను తర్వాత నాకు జూబ్లీస్ బంజారాస్లో ఇంటి స్థలం ఇవ్వాలని ఏం లేదు, వాళ్ళకి ఇచ్చారు, నాకు ఏమనంటలేను. సిటీలో ఎక్కడైనా ఇవ్వండి నాకు ఇంటి స్థలం, ఉండటానికి ఇల్లు లేదు ఈ రోజు వరకు. ఎంతో కొద్దిగా నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాను. ఈ ముఖ్యమంత్రి గారికి ఇద్దామని చెప్పి వినతి పత్రం మొత్తం 115 పథకాలని మొత్తం ఇంతవరకు ఏమి లేదు. చంద్రబాబు నుండి కేసీఆర్ దాకా తిరిగినా ఎలాంటి సాయం లేదు. 2006లో కేసీఆర్ని కలిసింది, 2008లో అమెరికాలో కలిసేసినాక, 2014లో కూడా ముఖ్యమంత్రి అయినాక జగదీష్ రెడ్డి గారు కల్పించారు తీసుకపోయి. 4 రోజులు అయినాక తీసుకురావంటే ఇక మళ్ళీ అప్పటి నుండి ఎవరు తీసుకపోలే. ఈయన క్రీడాశాఖ మంత్రి పద్మారావు ఇట్లా అమెరికాలో సెంట్రల్ క్రీడాశాఖ మంత్రి జగన్ గారిని కూడా కలిసినప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచింది. తర్వాత క్రీడాశాఖ మంత్రి జోగు రామన్న, మా కేటీఆర్ గారు, ఇలా కేటీఆర్ గారిని కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే తీసుకపోయి కల్పించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తాను, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఇంతవరకు అసలు నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు కాదు. కానీ వాళ్ళ 22 సంవత్సరాలు అయితే ఇక్కడ ఉండి తిరుగుతాను. కిషన్ రెడ్డి గారికి అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు కూడా నేను అప్లై చేసిన, అవార్డ్స్ కూడా వస్తలేవు. ఢిల్లీలో కూడా పోయి నేను ప్రధానమంత్రికి
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, క్రీడా శాఖ మంత్రికి, అమిత్ షా గారు అందరికీ ఇచ్చిన లెటర్స్ అయినా కూడా ఎలాంటి రిప్లై లేదు. ఎంత హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ గారు, మహేష్ భగత్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తాను సార్. మరి నాకు కూడా ఎంతో కొద్దిగా ఈ వరల్డ్ కప్ గెలిచింది అది అమెరికాలో. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2018, 17, 2021లో బ్రిటిష్ టైకాండో ఛాంపియన్షిప్లో కూడా ఒక గోల్డ్, ఒక సిల్వర్ అన్ని ప్రయత్నాలు చేస్తాను. కానీ ఎలాంటి సాయం లేదు ఇంతవరకు. కనీసం ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు నా ప్రతిభను గుర్తించి నాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నా. చాలా ఛాంపియన్షిప్లు మిస్ అయినా. ఇప్పుడు జనవరి 12, 13 కూడా కెనడా పోయేది ఉండే, అటు కూడా మిస్ అయిపోయినా. బట్ డొనేషన్ నేను ప్రతిసారి కూడా బయట నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు స్పాన్సర్ చేసి పంపిస్తున్నారు వాళ్ళు నాకు. ప్రభుత్వం నుండి ఏది లేదు. ఆ క్రీడా శాఖ మంత్రికి, స్పోర్ట్స్ ఎండీకి, అందరికీ వినతి పత్రం ఇట్లా నాకు పోవాలి, పలానా దేశం ఛాంపియన్షిప్ ఉంది అని అంటే బడ్జెట్ ఎక్కడుంది, లేదు మాకే జీతాలు లేవు, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, లేవని వాళ్ళు శాంక్షన్ చేస్తలేరు. అందుకని నేను వచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దని చెప్పి నేను బయట చందా వసూలు చేసుకొని పోయి గెలిచి వచ్చిన ఈ అన్ని పథకాలు అయినా కూడా నాకు పోయి గెలిచి వచ్చిన తర్వాత కూడా నాకు సాయం చేస్తలేరు. కనీసం ఈ గవర్నమెంట్లో ఉన్నా కూడా నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తాను. ఈ 2019లో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 లండన్లో 1 గోల్డ్ 1 సిల్వర్ లండన్లో. ఇప్పుడు తైకాండోలో కరాటే తైకాండోలో గెలిచిన పథకాలు ఇవన్నీ. అమెరికా 14 సార్లు పోయిన, లండన్ 2 సార్లు పోయినా, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్ అన్ని దేశాలకు కూడా ఛాంపియన్షిప్లో గెలిపిన పథకాలు. ప్రభుత్వం తరఫున నాకు ఉద్యోగం, నాకు కూడా ఇంటి స్థలం ఇవ్వాలి, ఇక్కడ సిటీలో ఎక్కడైనా నగదు ప్రోత్సాహం ఇవ్వాలి.